గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్. ఈ ఎంటర్ప్రినర్షిప్ అండ్ డెవలప్మెంట్ అంటే వ్యవస్థాపకత అభివృద్ధి, ఇందులో ఈ క్లాస్ లో చాలా టాపిక్స్ చెప్పాను. ఒక రెండు మూడు టాపిక్సే మిగిలిన సెకండ్ యూనిట్లు ఉన్నది, రెండు యూనిట్లు. దిస్ ఈజ్ 2 క్రెడిట్ కోర్సు, 2 యూనిట్ల కోర్స్ ఇది. ఓకేనా? మీకు బిఏ సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్ వాళ్ళకు ఓన్లీ రెండు యూనిట్స్ ఉంటాయి. ఇందులో చాలా టాపిక్స్ చెప్పాను. యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను, మీకు గ్రూప్లో షేర్ చేశాను. రాజం సార్ షేర్ చేసి ఉంటారు, చెక్ చేసుకోండి. ఆ రెండు టాపిక్స్ మిగిలినవి ఇప్పుడు చెప్తాను. వ్యవస్థాపకత అంటే ఏంటి? మీకు పదంలోనే ఉన్నదండి, ఒక కొత్త సంస్థను స్థాపించటం. వ్యవస్థాపకుడు అంటే ఒక వ్యవస్థను స్థాపించటం. ఈ వ్యవస్థాపకత పదంలోనే ఉన్నది. ఓకేనా? స్థాపించడంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి. మనం ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ చేయాలంటేనే ఎంతో ఇబ్బంది పడతాం. ఇప్పుడు ఒక పెద్ద సంస్థను స్థాపించి దాన్ని నడిపించాలి అంటే ఎన్నో ఉండే సాధక బాధకాలు ఏంటి, వాట్ ఆర్ ద వేరియస్ స్టెప్స్, వాట్ ఆర్ ద వేరియస్ స్టేజెస్ అనేవి అన్ని కూడా మనం ఈ సబ్జెక్ట్లో నేర్చుకున్నాం ఇప్పటిదాకా. ఓకేనా? ఆ మిగిలిన టాపిక్స్ కూడా చూద్దాం. జస్ట్ ఇది సిలబస్ అండి మీకున్న దాంట్లో. ఫస్ట్ యూనిట్ ఈస్ టోటల్లీ ఓవర్. సెకండ్ యూనిట్ ఇందులో మన అందరు తెలుగు మీడియం వాళ్ళే ఉన్నారా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఉన్నారా? ఓకే, రైట్. నవ్ ఇస్ ఓకే, రైట్. తెలుగులో చెప్పాను, మీకు ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ కూడా ఉంది. ఆ, రెండు ఉన్నాయి, మీరు రెండు మీకు షేర్ చేశాను. సో వ్యవస్థాపన ఇన్ ద సెకండ్ యూనిట్ వి విల్ లెర్న్ అబౌట్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. మీకు ఒక సంస్థను స్థాపించాలి అంటే 5 ఎమ్లు కావాలని చెప్పాను. ఏమేమిటి? మెన్ కావాలి, మనుషులు కావాలి. ఎం, మనీ కావాలి. డబ్బులు లేనిది ఏ పని చేయలేమండి. ఓకేనా? మెషినరీ, యంత్ర సామాగ్రి కావాలి. ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ చెప్తున్నా అంటే ఇది ఉంది కదా, ఇది లేకపోతే నేను కనీసం బోర్డు అన్న ఉపయోగించాల్సిందే కదా. బోర్డు, చాక్ పీసు, రకరకాల అవసరం. ఓకేనా? ఇంకేం కావాలండి? మేనేజ్మెంట్ ఉండాలి. మేనేజ్మెంట్ లేని, ఇప్పుడు కాలేజీకి మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు కదా, ప్రిన్సిపల్ గారు ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది, ప్రిన్సిపల్ లేని కాలేజీ పరిస్థితి వేరుగా ఉంటుంది. ఓకేనా? ఇంకొకటి ఏంటి? మెటీరియల్. మెటీరియల్ లేనిది మనం ఏ పని చేయలేమండి. ఇప్పుడు మీరు పరీక్షలు అనగానే మాకు మెటీరియల్ ఇవ్వండి సార్ అని వస్తారు. ఇప్పటిదాకా 5 నెలలు ఎంజాయ్ చేసి చివరి నెల టైం టేబుల్ రాగానే సార్ మాకు మెటీరియల్ కావాలి సార్ అంటారు. అప్పటిదాకా ఏం పట్టించుకోరు. సో అట్లానే ఒక సంస్థ కూడా అంతే, మెటీరియల్ లేనిది ఏ పని చేయలేమండి. నా చేతిలో సెల్ ఫోన్ ఉన్నదంటే దీనికి రా మెటీరియల్ అవసరమే కదా. చూడండి, ఈ కవర్ కానీ, పౌచ్ కానీ, లేకపోతే ఈ గ్లాస్ కానీ, లేకపోతే దీంట్లో ఉన్న కెమెరా కానివ్వండి, లేదా దీంట్లో ఉన్న సాఫ్ట్వేర్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ మెటీరియల్. వితౌట్ మెటీరియల్ యూ కెనాట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్. సో దీస్ ఆర్ ది 5 M's: మెన్, మెషినరీ, మెటీరియల్, మనీ అండ్ మేనేజ్మెంట్. ఈ రిమైనింగ్ 4 M's ఆర్ కంట్రోల్డ్ బై మేనేజ్మెంట్. మిగిలిన 4 M'లను కంట్రోల్ చేసేదే మేనేజ్మెంట్. ఇంకా గత దశాబ్ద కాలంగా, డ్యూరింగ్ లాస్ట్ 10 years పీరియడ్, మనకి ఇంకొక ఎమ్ కూడా కలిసింది. అది లేకపోతే ఎవరు కొనట్లేదు, అమ్మట్లేదు, అమ్మటం చాలా కష్టమవుతుంది. దట్ ఈజ్ మార్కెటింగ్. మనము ఒక 10 నిమిషాలు యూట్యూబ్ ఛానల్ ఏదైనా ఓపెన్ చేస్తేనే ఆ 10 నిమిషాల వీడియోలో 2 నిమిషాలు 3 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. మనం స్కిప్ వీడియో కొడుతుంటాం మధ్యలో 15 సెకండ్లు కానీ. అవునా కాదు? ఎందుకంటే ఇవాళ రేపు ఉన్న సమాజంలో ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ చేస్తారో వాళ్ళే గెలుస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్ చేయకపోతే ఎంత మంచి క్వాలిటీ ఉన్నా కానీ ఎవరు ఆదరించడం లేదు. ఇప్పుడు మీ దగ్గరికి తీసుకోండి, ఆ, కాలేజీలో వాళ్ళు ఎంతమంది వచ్చి ఉంటారు మీ ఇళ్లకు? ఇంటర్మీడియట్ పాస్ కాగానే మా కాలేజీలో చేరండి, మా కాలేజీలో చేరండి అని. చదువు దగ్గర నుంచి, వైద్యం దగ్గర నుంచి, ప్రతి ఒక్కటి, విద్య నుంచి వైద్యం వరకు అన్ని కమర్షియల్ అయిపోయినాయి టోటల్. ఓకేనా? కాబట్టి మార్కెటింగ్, ఈ 6 M's, ఇప్పుడున్న పరిస్థితుల్లో 6 M's. మిగిలిన 5 M's కంట్రోల్ చేసేది మేనేజ్మెంట్. సో అట్లా మేనేజ్మెంట్ లో ఒక పార్టీ ఎంటర్ప్రినర్షిప్ అన్నట్టు, అంటే వ్యవస్థాపకత, సంస్థను స్థాపించడం. ఇప్పుడు సంస్థకు స్థాపించాలంటే మీకు కావాల్సింది ఏమని చెప్పాను? రకరకాల ఎమ్లలో ఈ మనీ కూడా కావాలని చెప్పాను. ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఆ ఎంఏ ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఆర్థిక వనరులు. ఓకేనా? దానికి సంబంధించి మనం మన దేశంలో ఆర్థిక వనరులు ఏవేవి ఉన్నాయో చూసాము. క్యాపిటల్ అంటే ఏమిటో చెప్పాను, ఈక్విటీ వాటాలు, ఆధిక్యపు వాటాలు అట్లా చెప్పాను. ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, డిబెంచర్స్, బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ రకరకాల స్కీమ్స్ ప్రవేశపెట్టిన, ఆ స్కీమ్స్ కూడా మీకు లిస్ట్ చూపించాను. ముద్రా రుణాలని, ఇప్పుడు మీ దగ్గర డ్వాక్రా మహిళలకు ఒక చిన్న సంఘంగా, సహాయ సంఘం, స్వయం సహాయక సంఘం అంటాం, SHG, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అట్లా ఏర్పాటు చేసి కూడా రుణాలు సేకరిస్తున్నారు. చిన్న చిన్న పెట్టుబడులతోటి మనము రకరకాల షాపులను ఓపెన్ చేయడం అనేది చూస్తున్నాం. మన స్టేట్ గవర్నమెంట్ కూడా నారీ శక్తి అని చెప్పి చిన్న చిన్న టీ స్టాల్స్ అవి ఓపెన్ చేయించింది ఈ మధ్యకాలం. మీరు పోతే అక్కడిక్కడ ఇందిరాగాంధీ పథకమా, స్త్రీ శక్తినో నారీ శక్తి అని ఏదో చేశారు. సో అట్లా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి మన దేశంలో, మన రాష్ట్రంలో ప్రత్యేకించి. ఓకేనా? సో అట్లా మన భారతదేశంలో సంస్థలకు సంస్థాగత మద్దతు మీకు ఒక లిస్ట్ ఇచ్చాను.
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిడ్బి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్లా రకం డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్ జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాలు, అవి ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎటువంటి సహాయం అందిస్తాయని మొత్తం లిస్ట్ ఇచ్చాను. మీ బుక్ లో ఉంది, మీ యూట్యూబ్ క్లాస్ లో కూడా ఉన్నది. మీరు కావాలంటే చూసుకుంటే మీరు పరీక్షకు పోయే ముందు ఒకసారి చూస్తే ఈజీగా రాయగలుగుతారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ సబ్జెక్ట్స్. సొంతంగా కూడా రాయొచ్చు మీరు. ఓకేనా? కొంత బేసిక్ నాలెడ్జ్ ఉంటే, ఆ పదాలు మీకు తెలిస్తే మీరు సొంతంగా కూడా రాయొచ్చు. దెర్ ఇస్ నో ఫిక్స్డ్ వాట్ యు కాల్ బుక్. ఓకే, ఆన్ యువర్ ఓన్ ఆల్సో యూ కెన్ రైట్. మీ సొంతంగా కూడా రాయొచ్చు మీ పదాలు. మీరు నిజ జీవితంలో కూడా ఎంతో మందిని చూస్తుంటారు స్వశక్తి మీద పైకి వచ్చి మీ ఇంటి చుట్టుపక్కలనే. మొగుడు చనిపోతే అప్పటి వరకు భార్య బయటికి రాదు, మొగుడు చనిపోతే బయటకు వచ్చి ఏదో చిన్న వ్యాపారం కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి తన అన్నదమ్ములో లేకపోతే అక్క చెల్లెలో తల్లిదండ్రి దగ్గర నుంచో డబ్బులు తీసుకొని కొత్త సొంతంగా పెట్టుబడి పెట్టి పైకి వస్తుంది. మనం నిజ జీవితంలో ఎంతో మందిని చూస్తాం అట్లా. దే ఆర్ ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్. వాళ్ళందరూ కూడా వ్యవస్థాపకులు, ఒక సంస్థను స్థాపించి దాన్ని నిలబడి దాన్ని పైకి తీసుకొని వచ్చిన వాళ్ళు. కానీ దానికి సంబంధించిన ఈ సబ్జెక్ట్. ఓకే, సో కాబట్టి భారతీయ అనుభవం ఏంటి, ఆర్థిక వృద్ధి దశలు ఎన్ని, వృద్ధి వ్యూహాల రకాలు, హౌ మెనీ స్టేజెస్ ఆర్ గోయింగ్ టు బి దేర్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్, అండ్ వాట్ ఆర్ ది వేరియస్ స్ట్రాటజీస్ ఇన్ డెవలప్మెంట్. అవి రెండు టాపిక్స్ మాత్రమే ఉన్నాయి, అవి ఇప్పుడు చూద్దాం. ఓకే, స్టేట్ ఫినాన్షియల్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్నాయి. ఇవన్నీ మన దేశంలో ఏర్పాటు చేశారు. సిడో చిన్న పరిశ్రమల అభివృద్ధి సంస్థ, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇండియన్ ఎక్స్పీరియన్స్, ఇది మీకు చెప్పాను, ఇండియన్ ఎక్స్పీరియన్స్ చెప్పాను. సరే, చెప్పినా చెప్పకపోయినా మళ్ళీ ఒకసారి చెప్తాను. సో మీకు ఎల్పిజి అని చెప్పాను కదా, నాకు చెప్పినట్టు గుర్తుంది. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అంటే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ. 1990కి ముందు మన దేశంలో ఒక సంస్థను స్థాపించాలంటే చాలా కష్టం ఉంది. ఆ రోజులలో మన దేశంలో పరిస్థితి ఎట్లా ఉండేనంటే, విదేశాల్లో డబ్బులు అడుక్కొని ఉండేటట్టు పరిస్థితులు ఉండే. కానీ ఆ తర్వాత మన దేశాన్ని ఏం చేశారంటే, మార్కెట్లను ఓపెన్ చేశారు. ప్రపంచంలోనే ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి తేలికగా కొన్ని రంగాల్లో పెట్టుబడి పెట్టచ్చు. అట్లనే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొత్త సంస్థను స్థాపించాలి అంటే సులభంగా సంస్థను స్థాపించే విధంగా ఏర్పాటు చేశారు రకరకాల ప్రణాళికలు. ఇప్పుడు ఎవరైనా ముందుకొచ్చి సంస్థను స్థాపిస్తామంటే, ఇప్పుడు మన దగ్గరనే షుగర్ ఫ్యాక్టరీ ఉంది కదండి, దానికి చాలా తక్కువలో అప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది, కొన్ని వందల ఎకరాలు. మీరు మీరు చూడొచ్చు, ఇప్పుడు కూడా ఎన్నో ఎకరాలు ఇచ్చింది, తక్కువ ధరకే ల్యాండ్ అప్పచెప్పడం జరిగింది. ఎందుకు అంటే, ఒక సంస్థ స్థాపిస్తే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అవును, నిరుద్యోగంతో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. నిరుద్యోగం, వాడు తీవ్రవాద అవుతాడో తెలియదు, ఇంకొకటి అవుతాడో తెలియదు. వాడికి ఏదో ఒక ఉద్యోగం చూపించామనుకోండి, వాడు అదే ఉద్యోగం చేసుకుంటూ మంచిగా ఉంటాడు, సమాజానికి ఏదో ఒక ప్రొడక్టివ్ వర్క్ చేస్తాడు. ఉద్యోగం లేని వాడు ఇప్పుడు ఎంటీ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే ఏ పని లేనివాడు ఏదో ఒక పిచ్చి పని చేస్తాడు. అదే వాడికి పని కల్పించామనుకోండి, ఆ పనిలోనే నిమగ్నమై. క్లాసులో సారో ఎవరన్నా ఉంటే మీ ప్రవర్తన ఒక విధంగా ఉంటుంది. సారు ఎవరు లేకపోతే పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు, సెల్ ఫోన్ తీసి ఏదో వీడియోలు చూస్తుంటారు పనికి మళ్ళీ. అవి మనకి ఏమాత్రం పని చేయవు, మన జీవితంలో ఎటువంటి ఉపయోగం ఉండవు. నేను సబ్జెక్టుకి సంబంధించి చూస్తారంటే చూడరు. సో భారతీయ అనుభవం ఎట్లా ఉందంటే, 50 నుంచి 80ల వరకు మొత్తం లైసెన్స్ రాజు ఉండే. అంటే ఏ ఏ పని చేయాలి, నువ్వు కొత్తగా సంస్థ స్థాపించాలంటే లైసెన్సుల కోసం తిరగాలి, ఎన్నో చోట్లకి తిరగాలి. ఇప్పుడు కూడా ఉన్నాయి లైసెన్సులు, కానీ సింగిల్ విండో సిస్టమ్ పెట్టారు. సింగిల్ విండో అంటే నువ్వు ఇంటి నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు దోస్తు ద్వారా అప్లై చేశారు కదా కాలేజీలో చేరడానికి, మీ సెల్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు మీరు. వాస్తవానికి మీకు సెల్ ద్వారా చేయటం ఇబ్బందిగా అయితేనే మీరు నెట్ సెంటర్లోకి పోయినారు. అదే మీ ఇంట్లోనే సిస్టమో మీ ఇంట్లోనే ల్యాప్టాప్ ఉంటే అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు, ట్యాబ్ ఉంటే. మేము చదివినప్పుడు అట్లా కాదండి. మేము ప్రతి కాలేజీలో మా అప్పుడు ఈ ప్రైవేట్ కాలేజీలు లేవు అసలు, ఎక్కడో ఒక చోట ఉండేది. మనం గవర్నమెంట్ కాలేజీలకు ఏ కాలేజీకి ఆ కాలేజీకి పోయి విడివిడిగా అప్లై చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మీరు ఇక్కడే ఉండి హైదరాబాద్లో ఉన్న కాలేజీ కూడా అప్లై చేస్తారు. సో ఒకటే చోటు నుంచి, ఒకటే ప్రదేశం నుంచి ఆన్లైన్లో మనకు అప్లై చేసేది ఎట్లనైతే కాలేజీలలో సౌకర్యం ఉందో, అట్లనే ఒక కొత్త సంస్థ స్థాపిస్తాము అంటే చాలా సులభం చేశారు. లైసెన్సులు ఒకటే చోటు నుంచి అప్లై చేయొచ్చు. గవర్నమెంట్ ఇమీడియట్గా ఇస్తున్న, ఇదివరకు లెక్క తిప్పటం అనేది లేదు ఇప్పుడు. జస్ట్ పొల్యూషన్, ఇంపార్టెంట్ చెక్స్ మాత్రమే చేస్తున్నారు, మిగిలినదంతా సులభంగా చేస్తున్నారు. ఎందుకంటే మన దేశంలో ఉన్న జనాభాకు తగినట్టుగా మనం అందరికీ ఉద్యోగం కల్పించాలంటే గవర్నమెంట్ వలన సాధ్యం కావట్లేదు. ఎందుకని ఎవరైనా ముందుకు వచ్చి ఒక సంస్థ స్థాపిస్తే వాళ్ళే ఉద్యోగం కల్పిస్తున్నారు కదా. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీలో ఎంతో మంది, వేల మంది పనిచేస్తుంటారు, ప్రత్యక్షంగా పరోక్షంగా.
అదే షుగర్ ఫ్యాక్టరీ లేకపోతే వాళ్ళందరికీ ప్రభుత్వమే ఏదో రకంగా ఉపాధి చూపించాల్సి వచ్చేది. అట్లా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇంత మనం అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి అందరికీ ఆ, కోట్ల జనాభా ఉంది కాబట్టి మనం అందరికీ ప్రభుత్వమే ఉద్యోగం చూపించలేదు. అందుకని ఎవరైనా ముందుకు వచ్చి మేము సంస్థ స్థాపిస్తామంటే గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజ్, ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది, మీకు రకరకాల సదుపాయాలు కల్పిస్తున్నది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాల పాటు ట్యాక్స్ లేకుండా చేస్తారు. ఎందుకంటే నువ్వు ప్రభుత్వానికి సహాయం చేస్తున్నావు, నువ్వు ప్రొడక్షన్ బాగా చేసావనుకో మనం ఏం చేయొచ్చు, మన దేశంలో సరిపోయింది విదేశాలకు ఎగుమతి చేస్తాం, ఎగుమతి చేస్తే విదేశీ మారక ద్రవ్యం వస్తుంది మన దేశానికి. సో అట్లా కూడా బెనిఫిట్ అవుతుంది. సో ఎన్నో రకాలుగా బెనిఫిట్ అవుతుంది కాబట్టి వాళ్ళకు కరెంట్ కన్సెషన్ ఇస్తున్నారు. యూనిట్ల ఎంత వాడుకుంటే అంత, మనం మామూలు వాళ్ళు కట్టేది ఒక రేటు ఉంటుంది, వాళ్ళు కట్టేది ఒక రేటు ఉంటుంది. స్థలం తక్కువ ధరకే అప్పచెప్తారు. కొన్ని సంవత్సరాల పాటు ట్యాక్సీలు లేకుండా చేస్తున్నారు. అట్లా రకరకాలుగా ఇబ్బందులు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లనే మన బ్యాంకుల వాళ్ళు రుణం తక్కువ వడ్డీ రేటుకే ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కొత్త సంస్థ ఎస్టాబ్లిష్ చేస్తే మళ్ళీ వాళ్ళు కట్టే ట్యాక్స్ వల్ల గవర్నమెంట్కే రెవెన్యూ వస్తుంది. మరి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు, ఉత్పత్తి పెరుగుతుంది, జాతీయ ఆదాయం పెరుగుతుంది, నేషనల్ ఇన్కమ్ పెరుగుతుంది. ఎక్స్పోర్ట్స్, యూ కెన్ గో ఫర్ ఎక్స్పోర్ట్స్. మన దేశంలో తగినంత ఉంటే ఇది వేరే దేశాలు కూడా అమ్మిస్తుంది. సో అటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మన దేశంలో పరిస్థితి ఏమిటంటే 1950 అంటే స్వాతంత్రం 1947లో వచ్చింది. 1950 నుంచి 80 వరకు మొత్తం లైసెన్స్ రాజు ఉండేది. లైసెన్స్ రాజు అంటే చెప్పిన లైసెన్స్ల కోసం ఎంతో తిప్పలు పడాల్సి వచ్చేది. ఓకే, యూ హ్యావ్ టు వర్క్ వెరీ వెరీ హార్డ్ టు అబ్టైన్ లైసెన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అది ఓకేనా. తర్వాత ప్రభుత్వ రంగ ఆధిపత్యం, డామినెన్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్. నేను చెప్పాను ఇంతకు ముందు, నేను చదువుకునేటప్పుడు ఓన్లీ మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్ వర్ గవర్నమెంట్ కాలేజెస్. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్. ప్రైవేట్ కాలేజీలు పుట్టగొడుగులాగా వెలిసినాయి. ఇంకా ఇంజనీరింగ్లో అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఓకేనా. ఇంకా మన డిగ్రీ కాలేజీలో తక్కువ, ఇంజనీరింగ్ కాలేజీలు అయితే వీధికి ఒకటి ఉన్నాయి. మామూలు చిన్న చిన్న పల్లెటూళ్ళలో కూడా ఉన్నాయి. అక్కడ మన డిగ్రీ కాలేజీలు లేవు. ఇక స్కూల్స్ విషయం అయితే చెప్పనవసరం లేదు. ప్రతి గల్లీకి ఒక స్కూల్ ఉన్నది, ప్రైవేట్ స్కూల్. ఓ 2-3 గల్లీలకు కలిపి ఒక స్కూల్ ఉంది. బట్ బిఫోర్ 1980s టోటలీ డామినెన్స్ వాజ్ పబ్లిక్ సెక్టర్ ఓన్లీ. ఎంటైర్లీ గవర్నమెంట్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ వరకు ప్రభుత్వ రంగానికి సంబంధించినవే ఉండేవి. వన్స్ అపాన్ ఏ టైం గవర్నమెంట్ సెక్టర్ రూల్డ్ ఎవ్రీవేర్. యూ వుడ్ ఫైండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. బట్ నౌ ద సేమ్ సిచ్యువేషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఒకప్పుడు చూడండి, మేము ఒక 20-30 ఏళ్ల క్రితం టీవీ ఆన్ చేస్తే దూరదర్శన్ ఛానల్ ఒకటే వచ్చేది. అప్పుడు మీరు ఎవరు పుట్టలేదు. ఓకేనా. కానీ ఇప్పుడు అసలు దూరదర్శన్ ఛానల్ ఎవరు మీకు ఎవరు ఎప్పుడు తెలిసి ఉండకపోవచ్చు, నాకు తెలిసి మొత్తం అన్ని ప్రైవేట్ ఛానల్సే ఉంది. ఓకే, ఆర్టీవీ, ఈటీవీ, ఓటీవీ, రకరకాల టీవీ. సో ఆల్ ప్రైవేట్ ఛానల్స్. సో బట్ దెన్ దోస్ వర్ ద టైమ్స్ వెన్ టోటల్లీ పబ్లిక్ సెక్టర్ వాజ్ డామినెంట్. ప్రభుత్వ రంగమే ఆధిపత్యంలో ఉండేది. ఓకే. సో తర్వాత లైసెన్స్ రాజ్. ఐ టోల్డ్ నో, ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు టేక్ లైసెన్స్. ఫర్ ఈవెన్ స్మాల్ యాక్టివిటీ యూ హ్యావ్ టు గో ఫర్ దోస్ లైసెన్సెస్ అక్రాస్ వేరియస్ డిపార్ట్మెంట్స్. యూ హ్యావ్ టు మూవ్, యూ హ్యావ్ టు అప్లై అండ్ యూ హ్యావ్ టు టేక్ లైసెన్స్. అప్పట్లో లైసెన్స్ రాజు ఉండేదండి. దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే సరళీకరణం చేశారు. 1991 తర్వాత ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటాం. లిబరలైజేషన్ అంటే సరళీకరణం, సరళం చేశారు పరిస్థితి. సరళం చేయటం అంటే ఈజీ చేశారు. ఓకే. ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే ముందుకొచ్చి మేము సంస్థ స్థాపిస్తామంటే గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజ్. దెన్ గ్లోబలైజేషన్ అంటే గ్లోబ్, ప్రపంచం. ప్రపంచంలో ఎవరైనా సరే వచ్చి మన దేశంలో పెట్టుబడి పెడతామంటే గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్ గ్లోబలైజేషన్. బికాస్ బికాస్ అవర్ కంట్రీ ఈజ్ నౌ ఓన్లీ డెవలపింగ్. మన దగ్గర దేశంలో ఇక్కడ పక్కనే వనరులు ఉన్నాయి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో ఒక ఉదాహరణకు చెప్తున్నాను, సముద్రం ఉంది కదా, సముద్రం అడుగున పెట్రోల్ ఉంది. దాన్ని మరి పెట్రోల్ని తీయాలంటే కొన్ని వేల కోట్లు అవుతుంది. మన డబ్బులు కావాలి అంటే మన దగ్గర లేదు, గవర్నమెంట్ దగ్గర. అదే విదేశం వాడు వచ్చి నేను తీస్తాను, వెలికి తీస్తానంటే గవర్నమెంట్ ఈజ్ విల్ ఇన్వైట్, మీరు రండి వచ్చి పెట్టుబడులు పెట్టండి. అందుకనే మీరు పేపర్లలో చూస్తుంటారు మన మినిస్టర్స్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వేరే దేశాలపై పెట్టుబడులు ఆహ్వానిస్తుంటారు, మన దేశంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టండి అని. ఎందుకంటే అవి తీయాలి అంటే, ఖనిజాలు తీయాలి అంటే, ఇప్పుడు మన సింగరేణి కోల్ మైన్స్ ఎక్కడెక్కడ నుంచో బొగ్గు ఉన్నది మన దగ్గర, కానీ మరి వెలికి తీయాలంటే వందల కోట్లు, వేల కోట్లు అవుతుంది. అంత ఇన్వెస్ట్మెంట్ వీ కెనాట్ అఫోర్డ్. So we are encouraging, even from foreign countries, if any person comes forward, if any organization comes forward to invest, we are welcoming now. So that is known as globalization. Globalization means entire globe is one. Anybody can come from foreign country, can invest here. ఎక్కడ వాళ్ళైనా సరే వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. దాన్ని ఎల్పిజి స్కీమ్ అంట. లిబరలైజేషన్ అంటే సులభం చేయటం, సింప్లిఫై.
ఓకే, ప్రైవేటైజేషన్ ఎంకరేజింగ్ ప్రైవేట్ సెక్టర్, గ్లోబలైజేషన్ ఎంకరేజింగ్ ఫారిన్ నేషనల్స్, ఎవరైనా విదేశం నుంచి అయినా సరే వచ్చి పెట్టుబడులు పెట్టచ్చు. ఓకేనా. సో 1990 నుంచి ఈ పరిస్థితి ఉన్నదండి. దెన్ దిస్ ఈస్ నోన్ యాజ్ పీరియడ్ ఆఫ్ ఎకనామిక్ లిబరలైజేషన్, ఆర్థిక సరళీకరణ. ఓకే, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహం, ఎంకరేజింగ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐస్ అంటామండి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే విదేశాల వాళ్ళు డైరెక్ట్గా వచ్చి పెట్టుబడి పెట్టచ్చు మన దగ్గర, ఏ సంస్థలోనైనా సరే పెట్టుబడి పెట్టచ్చు. అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కూసుమంచిలో ప్రైవేట్ కాలేజీ ఉంది కదా, ప్రైవేట్ కాలేజీలో వాళ్ళు సరిగ్గా నడపలేకపోతున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అనుకోండి, ఫారెన్ నుంచి ఎవరన్నా వచ్చి మేము మీకు ఇన్వెస్ట్మెంట్ ఇస్తాం, మీకు వచ్చిన లాభంలో మాకు ఒక 50% మాకు ఇవ్వండి, 50% మీరు తీసుకోండి అంటే గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజ్. మేము మన దగ్గర నడుపుకోవడానికి డబ్బులు లేవు మరి, కాబట్టి వాళ్ళు వచ్చి ఇఫ్ దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ వీఆర్ ఇన్వైటింగ్ ఈవెన్ ఫారిన్ నేషనల్స్. ఓకే, సో దట్ ఈస్ నోన్ ఎస్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. దెన్ ప్రైవేటైజేషన్, ప్రైవేటీకరణ, ప్రైవేటైజ్ చేస్తున్నది కొన్ని సంస్థల్ని ప్రభుత్వమే నడపలేక. ఓకే, దెన్ ఎంటర్ప్రెన్యూరియల్ బూమ్ అంటే వ్యవస్థాపక విజృంభణ అంటాం తెలుగులో, అంటే ఎంతో మంది ముందుకొచ్చి సంస్థలు స్థాపిస్తున్నారండి ఇప్పుడు, ఎందుకంటే గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తున్నది, గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు. ఓకేనా. మా అప్పుడు 10th చదువుకుంటానో ఇంటర్ చదువుకుంటానో రిజల్ట్ ఎట్లుండేదంటే ఓ 100 మంది రాస్తే 30 మంది పాస్ అయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు 100 మంది రాస్తే ఈవెన్ 5గురు కూడా ఫెయిల్ కావట్లేదు, ఆల్ ఆర్ పాసింగ్. కోట్లలో జనాభా పెరిగిపోతున్నది, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వటం, వాళ్ళందరికీ ఉపాధి కల్పించడం, వాళ్ళందరికీ ఏదో ఒక ఆ, ఆ, ఉపాధి చూపించడం, ఉద్యోగం చూపించడం అనేది కష్టమైన పరిస్థితి ఉంది. అందుకని ఎవరిది వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టుకుంటున్నారు, ఎవరిది వాళ్ళు మీరు చూడొచ్చు రోడ్ల మీద ఎన్నో ఆటోలు తిరుగుతున్నాయి. అవునా. గవర్నమెంట్ సహాయం కోసం ఎదురు చూడకుండా ఎవరికి వాళ్ళు ఈఎంఐస్ కట్టుకుంటూ, లోన్స్ కట్టుకుంటూ సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్న చిన్న చిన్న ఆర్గనైజేషన్స్, చిన్న చిన్న కిరాణా షాపులు లాంటివి కావచ్చు, లేదా ఆటోలు లాంటివి కావచ్చు, కొనుక్కొని నడిపించుకుంటా ఉన్నారు. ఓకే, సో దీన్ని యూ కెన్ సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మీరు ఎవరిని చూసినా కానీ హైదరాబాద్కి పోయి ఐటీలో నేను సాఫ్ట్వేర్ ఇంజనీరే అంటున్నారు ఇవాళ రేపు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొంచెం కంప్యూటర్, కొంచెం కీబోర్డు కలపటం వస్తే చాలు. అంతెందుకు మన కాలేజీలో చదువుతున్న వాళ్ళు కూడా పోయి నేలకొండపల్లిలో ఏదో ఏర్పాటు చేశారు కదా, అది చేస్తున్నారు అక్కడికి పోయి చాలా మంది పార్ట్ టైం. అవునా, వేరే అది యానిమేషన్ ఏదో చేస్తున్నారట. ఒక వారమో 10 రోజుల్లో నేర్చుకుంటున్నారు, అక్కడే నెలకు 10,000 20,000 అనేది ఇస్తున్నారు, ఇక ప్రతి సంవత్సరం పెంచుతారన్నారు. సో దే ఆర్ వర్కింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ. ఓకే, మనము నిజ జీవితంలో చూసేవి ఎన్నో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ముడిపడింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇంకా మనం ఒక వీడియో చూస్తే అది నిజమో కాదో కూడా మనకు తెలియదు, అట్లా ఉంది. ఓకే, ఒక వ్యక్తి ఎవరైనా చంపినట్టు కూడా మనం తీయచ్చు, మొహం ఉంటే చాలు, అది నిజంగా చంపాడో ఒరిజినల్ చంపాడో అబద్ధంగా చంపాడో కూడా తెలియదు. అట్లాంటి వీడియోలు, ఫేక్ వీడియోలు ఎన్నో వస్తుంది. అవునా కాదు. మనం సినిమా స్టార్లను తీసుకొని వాళ్ళు ఏదో స్నానం చేస్తున్నట్టు అట్లా కూడా దొంగ అన్ని పుట్టిస్తాం. ఓకేనా, అంత అసభ్యకరమైన వీడియోలు అలాంటివి కూడా విచ్చలవిడిగా వదిలిపెడతా ఉన్నారు సమాజంలో, బికాస్ దట్ ఈస్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవి ఈ రోజులలో సమాజాన్ని, దే ఆర్ రూలింగ్ ద రూస్ట్, దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద సొసైటీ నౌ. ఇట్ మే బి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అంటున్నాం మనము. సెల్లల్లో కూడా వచ్చింది కదా ఏఐ, మెటా ఏఐ ఉన్నది, చాట్ జీపీటీ, ఇట్లా కొడితే మీకు కావాల్సిన ఆన్సర్స్ అవి వస్తున్నాయి కదా కొన్ని. సో లైక్ ఓకే, సో ఇట్ ఈస్ ఐటీ రెవల్యూషన్. దెన్ అవుట్ సోర్సింగ్, ఇప్పుడు మన దగ్గర పనిచేసే వరలక్ష్మి అవుట్ సోర్సింగ్ కిందనే చేస్తున్నది కదా, మీకు తెలుసు కదా, అటెండర్ ఇక్కడ పైనకి వస్తుంది కదా. సో అవుట్ సోర్సింగ్ కింద మనం పనులు ఇచ్చేస్తాం, కానీ దిస్ ఈజ్ బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్, బీపీఓ అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్. ఇప్పుడు మన వాళ్ళు, మన స్టూడెంట్స్ కానీ ఎవరైనా పోయి హైదరాబాద్లో నైట్ కాల్ సెంటర్లలో పనిచేస్తున్నారు, తెలుసా మీకు? కాల్ సెంటర్ అంటే తెలుసానండి? నైట్ టైం పనిచేస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో మనకి, ఇప్పుడు మనం డే టైం అయితే అమెరికాలో నైట్ టైం అండి. ఓకేనా, మరి వాళ్ళు డే టైంలో కాల్స్ చేయాలి అంటే రిసీవ్ చేసుకోవడానికి మన దగ్గర ఉండాలి ఇక్కడ ఎవరైనా కాల్స్, అది రికార్డ్ చేసుకోవడానికి మన వాళ్ళు పోయి హైదరాబాద్లో అక్కడ ఇక్కడ ఉండి, ఇక్కడ ఐటీ హబ్లో కూడా, ఖమ్మంలోని ఐటీ హబ్లో కూడా నైట్ నైట్ వర్క్ చేస్తారు. ఎందుకంటే అప్పుడు అమెరికా లాంటి దేశాలకు అది డే టైం, కాబట్టి వాళ్ళు వచ్చిన కాల్స్ రికార్డ్ చేసుకుంటారు. వాళ్ళు వచ్చిన కాల్స్లో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా, కస్టమర్ కేర్ అని మనం రకరకాల కస్టమర్ కేర్ సెంటర్స్ ఉన్నాయి. ఓకేనా, వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు ఆ టైంలో వచ్చిన కంప్లైంట్స్ ఏమున్నాయి, మళ్ళీ మళ్ళీ మిగతా వాళ్ళకి అందిస్తూ ఉంటారు. సో అట్లా అవుట్ సోర్సింగ్ కింద ఇస్తున్నారు ఉద్యోగాలు, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ అంటాం, బీపీఓ ఇండస్ట్రీ అంటాం. ఓకే, సో దట్ ఇండస్ట్రీ ఈజ్ ఇంక్రీజింగ్. మన దేశంలో మీకు
రకరకాల ఎంటర్ప్రిన్యూర్స్, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రిన్యూర్స్ పేర్లు మీకు మొన్న అప్పుడు చూపించాను క్లాసులో. ఇది మన ఫ్లిప్కార్ట్ కావచ్చు, గూగుల్, ఫోన్పే, పేటిఎం, మీరు లైకా, అట్లనే ఇంకో రకరకాలు చూపించాను కదా. అమెజాన్ ఈజ్ ఫారెన్ కంట్రీ. మా వీఆర్ ఫ్లిప్కార్ట్ ఈజ్ ఓన్డ్ బై అవర్ కంట్రీ పర్సన్. మీకు కొన్ని చూపించాను, ఆ వీడియోలు చూడండి, వాళ్ళకి ఓపెన్ చేసి కూడా చూపించాను. అట్లనే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వాళ్ళ మిస్సెస్ ఫోటో అది కూడా చూపించాను, వీడియోలు ఎప్పుడైనా చూడండి అని కూడా చెప్పాను. ఓకే. సో అట్లా అజీమ్ ప్రేమ్జీ, విప్రో ఫౌండేషన్ ఇవి కాకుండా రిలయన్స్ ఫౌండేషన్, ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం చాలా మంది సెల్లులు జియో ఫోన్స్ ఉంటున్నాయి కదండి, రిలయన్స్, కానీ ఎయిర్టెల్ కావచ్చు, దే ఆర్ ఆల్ ఇండియన్ కంపెనీస్. ఓకే. ఎంతో మంది ఆ, విజయం సాధించారు. అట్లనే స్టార్టప్స్ స్థాపించడం అనేది జరిగింది. స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ అనేది 2016లో ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఏంటంటే స్టార్టప్ అంటే ఏమని చెప్పాను, ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలని చెప్పాను. కానీ మీరు సెర్చ్ ద వీడియోస్, గత క్లాసులలో చెప్పాను. కొత్త సంస్థను ఒక నిర్ణీతమైన ఇన్వెస్ట్మెంట్ తోటి స్టార్ట్ చేస్తే దాన్ని స్టార్టప్ అంటాం. పేరులోనే ఉంది, స్టార్ట్ చేయడం, కొత్త సంస్థను స్థాపించడం. ఓకేనా. నౌ వీఆర్ ఇన్ దిస్ పీరియడ్ స్టార్టప్ ఈకో సిస్టమ్. ఓకేనా. రకరకాల కొత్త సంస్థలను స్థాపించడం. దెన్ యూనికాన్స్. యూనికాన్స్ అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి? 8,000 కోట్ల కంటే ఎక్కువ విలువ కలిగిన స్టార్టప్లను యూనికాన్స్ అంటాం. 8,000 crores. ఇట్స్ వాల్యూ, ఇన్వెస్ట్మెంట్ కాదు, వాల్యూ. అంత ఇన్కమ్ జనరేట్ చేసేంత సిచ్యువేషన్ కావచ్చు, అసెట్స్ కావచ్చు, అలాంటి వాటిని మన స్టార్టప్లలోనే నెక్స్ట్ స్టేజ్ యూనికాన్ అని. చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది, దానికి పొటెన్షియాలిటీ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇవ్వండి, స్విగ్గీ, ఓలా, పేటిఎం, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ యూనికాన్స్. ఓకే. మనకు ఆకలితే వెంటనే స్విగ్గీలో బుక్ చేస్తున్నాం కదా, వెహికల్ కావాలంటే వెంటనే ఓలాలో బుక్ చేస్తున్నాం కదా. అట్లానే పేటిఎం, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటే విత్ ఇన్ సెకండ్స్ యూఆర్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్, థౌజండ్స్ ఆఫ్ రూపీస్. ఓకే. సో వెంచర్ క్యాపిటల్ అని కూడా చెప్పాను. వెంచర్ క్యాపిటల్ అంటే, వెంచర్ అంటే ఏమిటంటే ధైర్యం చేయడం. ఎవరు ముందుకు రారు, కానీ నేను ముందుకు వస్తాను. అటువంటి సంస్థ నడుస్తుందో లేదో కూడా తెలియదు. నోబడి విల్ కమ్ ఫార్వర్డ్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్, బట్ ఐ విల్ కమ్ ఫార్వర్డ్. సో అటువంటి వాళ్ళని ఏమంటామంటే వెంచర్ క్యాపిటలిస్ట్స్ అంటాం. వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు కూడా పెడుతున్నారు ధైర్యంతో. ఎందుకంటే చూడండి, మనం ఇంకొకరి కింద పనిచేస్తే జీవితాంతం ఇంకా అంతే పని చేయాలి, వాళ్ళ ముందు చేతులు కట్టుకొని ఉండాలి. అందుకని ఇప్పుడు ఈ ముఖ్యంగా కరోనా తర్వాత ఈవెన్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కూడా బయటకు వచ్చి పొలాల్లో పనిచేస్తుంది. ఎందుకంటే అప్పుడు కొన్ని సంస్థలు మూతపడ్డాయి. ఓకే. వాళ్ళు మంచి పొలాల్లోకి వచ్చి ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉన్నది, మంచి ఇక్కడ డైరీ ఇండస్ట్రీ అన్న పెట్టుకున్నారు కొద్దిమంది, డైరీ పాల పరిశ్రమ అని పెట్టుకున్నారు. కొద్దిమంది వ్యవసాయ రంగం వైపు మళ్ళారు. ఓకేనా. మంచి ఇవాళ రేపు ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ చాలా డిమాండ్ చేస్తున్నారు జనాలు. ఆర్గానిక్ ఫుడ్ అంటే ఏంటి, వాటి మీన్ బై ఆర్గానిక్ ఫుడ్ వెరీ గుడ్. సహజమైన ఎరువులతోటి, ఆవు పేడ, లేకపోతే పశువుల పేడలతోటి, కానీ స్వచ్ఛమైన వాతావరణంలో ఎటువంటి ఎరువుల మందులు, పురుగుల మందులు కొట్టకుండా సహజంగా పెరిగే వస్తువుల్ని, మన కూరగాయలు కానీ పండ్లు కానీ పండిస్తే దాన్ని మనం ఆర్గానిక్ ఫుడ్ అంటాం. దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఇవాళ రేపు. దాని వైపు ఎంతో మంది వచ్చారు. సో సెవెరల్ పీపుల్ ఆర్ కమింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ దోస్ కైండ్స్ ఆఫ్ బిజినెసెస్. ఓకే. సో తర్వాత నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి దశలు ఏ విధంగా ఉన్నాయంటే చూడండి. దీన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే, హిజ్ నేమ్ ఈజ్ రోస్టో. ఇన్ 1960 హీ రోట్ ఏ బుక్ కాల్డ్ ద స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, ఏ నాన్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే పుస్తకం రాయటం జరిగింది రోస్టో ఇన్ 1960. ఓకే. ఆ పుస్తకంలో ఈ దశలను అతను ప్రతిపాదించాడు. ఆర్థిక వృద్ధి ఎట్లా అవుతుంది ఒక దేశం, వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టేజెస్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ కంట్రీ. సో ఇన్ 1960 రోస్టో wrote a famous book, and in that book he explained these 5 stages. Okay. First stage is సాంప్రదాయ సమాజం. సో సాంప్రదాయ సమాజం, దట్ ఈస్ ట్రెడిషనల్ సొసైటీ. అంటే ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు ఆ స్థితిలో. ఓకేనా. ఒక 40-50 ఏళ్ల క్రితం స్వాతంత్రం వచ్చిన కొత్తలో తీసుకుంటే అవర్ సొసైటీ వాజ్ టోటల్లీ దిస్ సొసైటీ, ట్రెడిషనల్ సొసైటీ. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వర్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తుండేవాళ్ళు ఎక్కువ భాగం, ఇప్పటికంటే ఎక్కువ భాగం. ఓకే. దెన్ యూ కెన్ సీ మెజారిటీ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్, అంటే జనాభాలో ఎక్కువ మంది వ్యవసాయము దాని అనుబంధ వృత్తులు చేసేవారు.
దీని తర్వాత లో ప్రొడక్టివిటీ, ఉత్పాదకత తక్కువగా ఉంటున్నప్పుడు. ఎందుకంటే ఇప్పుడు కూడా మన దేశంలో ఎక్కువ మంది వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు, కానీ ప్రొడక్టివిటీ ఇంత లేకుండే అప్పుడు. ఎందుకంటే మనం తర్వాత కాలంలో స్వాతంత్రం వచ్చిన కొన్ని దశాబ్దాల తర్వాత గ్రీన్ రెవల్యూషన్ చూసాం, హరిత విప్లవం అని మీరు నేర్చుకొని ఉంటారు. ఓకేనా? హరిత విప్లవం వచ్చింది, దాంట్లో మనకు కొత్త రకరకాల వంగడాలు, హైబ్రిడ్, మన హైబ్రిడ్ విత్తనాలు కావచ్చు, రకరకాల పురుగుల మందుల వాడకం ఎక్కువైంది, రకరకాల మెషినరీ, యంత్ర సామాగ్రి తోటి ఇప్పుడు వ్యవసాయ రైతులు కూలీలుగా లేకుండా మనం అంతా మెషినరీ తోటి కటింగ్ చేస్తున్నాం కదా. వడ్లు కానివ్వండి, మరి పొలాల్లో చూడండి, ఇదివరకు కాలంలో 10 రోజులు 20 రోజులు కటింగ్ పడితే ఈ రోజు ఒకటే రోజులో మొత్తం ఆ మెషిన్ మొత్తం కోసుకుంటూ పోతున్నది. ఇజ్ ఇట్ కరెక్ట్ అన్నమాట? నేను చెప్పింది కరెక్టేనా? మీరు చూడండి, పెద్ద పెద్ద మెషిన్స్ వచ్చినాయి. సో అట్లా. కానీ ఒకప్పుడు ఏంటంటే ఉత్పాదకత తక్కువగా ఉండేది. దీన్ని రాజకీయ అధికారం భూస్వాముల చేతుల్లో ఉండేది, ల్యాండ్ ఓనర్స్ కొద్ది మంది చేతుల్లోనే ఎక్కువ భూమి అనేది ఉండేది. ఇంకా అప్పుడు ఉమ్మడి కుటుంబాలు అనేవి ఇప్పుడు విచ్ఛిన్నం అయిపోయినాయి కదా. ఎక్కువ జాయింట్ ఫ్యామిలీస్ లేవు కదా ఇప్పుడు, అంతా ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఓకేనా అంతా. కాబట్టి పెద్ద పెద్ద భూ కమతాలు కూడా విడిపోయినాయి, ఎవరికి వాళ్ళ అన్నదమ్ములు పంచుకున్నారు, ఆ కజలు పంచుకోవటం అట్లా చిన్న చిన్నగా అయిపోయింది. ఓకే. నెక్స్ట్, వృద్ధికి ఆటంకాలు. అప్పట్లో మనకు గ్రోత్కి ఎక్కువ అవకాశం ఉండదు మొదటి స్టేజ్లో, ఎందుకంటే మన డబ్బులు ఉండవు ఎక్కువ జనాల దగ్గర పెట్టుబడి పెట్టడానికి, కానీ గవర్నమెంట్ దగ్గర కానీ. లో లివింగ్ స్టాండర్డ్స్, తక్కువ జీవన ప్రమాణాలు. ఇప్పుడు చూడండి, మీ తాత ముత్తాతల జీవన ప్రమాణాలు, జీవన ప్రమాణం అంటే ఏంటంటే మనం ఎట్లా జీవిస్తున్నాం అనే స్థాయి. మీ తల్లిదండ్రులకు తాత ముత్తాతలకు అసలు టిఫిన్ చేసి, మీరు టిఫిన్ తిని వస్తారా? పొద్దున ఏదైనా తినొస్తారా? ఏం టిఫిన్ చేస్తారా నార్మల్గా? ఆ, ఒక్కసారి మీ తాతలను, మా అమ్మమ్మలను, బామ్మలను అడగండి. అంతేందుకు మీ అమ్మలను నాన్నలను అడగండి, వాళ్ళ కాలంలో అసలు టిఫినే లేదు, ఒకటేసారి చద్దన్నం మూట తినేవాళ్ళు. కొంచెం తిని పొద్దున్నే పొలానికి పోయేవాళ్ళు లేదా పని చేసుకునేవాళ్ళు. వాళ్ళు ప్రతి పండగకు మీరు మీకు బట్టలన్నా కొనిస్తున్నారు కదా కొన్ని పండగల కన్నా, వాళ్ళకి అటువంటి పరిస్థితి లేకుండా ఎప్పుడో మా చేతిలో ధాన్యం ఉంటేనో ఇంకేదైనా ఉంటేనో కొనుక్కునే, వాళ్ళకి టిఫిన్లు అంటే తెలియదు. ఓకేనా? అట్లనే వాళ్ళ కాలంలో ఏమైనా సెల్ ఫోన్స్ ఉన్నాయా? ఏమైనా అనారోగ్యంతో చనిపోతే జనాలు ఎందుకు చనిపోయినారో కూడా తెలియదు, రాత్రికి రాత్రే చనిపోయేవారు రకరకాల పరిస్థితులు. ఓకేనా? రాత్రి ఇప్పటి లెక్క మంచాల్లో, మీ అందరికి మంచాల మీద పడుకుంటున్నారా? మీ పెద్దవాళ్ళని అడగండి, వాళ్ళకి మంచాలు కూడా లేకుండా కావచ్చు, చిన్న చాపలు వేసుకుని కింద పడుకునే వాళ్ళు. రాత్రి ఏ పడుకున్నప్పుడు చీకట్లో ఏ పాము వచ్చి కుట్టి చనిపోయినారో, ఎవరు అసలు ఎందుకు చనిపోయినారో కూడా తెలియదు తెల్లారే వారు. ఇప్పటి లెక్క పోస్ట్ మార్టంలో అవి ఇవి లేవు కదా, డైరెక్ట్ తీసుకొని పోయే వాళ్ళు, ఏడ్చి ఒకటే రోజులో అయిపోయేది అని. ఆమె కరెక్ట్ అన్నట్టు. వాళ్ళకున్న జీవన ప్రమాణాలు మీతోటి పోల్చుకొని చూసుకోండి. మీకు ఎన్ని బట్టలు ఉన్నాయి, మీరు ఎంత సుఖంగా ఉంటున్నారో. మీకు కూలర్ ఉండవచ్చు, ఇంట్లో టీవీ ఉండవచ్చు, లేదా ల్యాప్టాపో కంప్యూటరో లేకపోతే సెల్ ఫోనో, అధునాతనమైన సెల్ ఫోన్ ఉండొచ్చు. మీ తండ్రి మీ తాతలు చూడండి, డబ్బా ఫోన్లు ఉంటాయి, కీబోర్డ్ ఫోన్స్. ఓకేనా? మీరు ఒకటే క్షణంలో వేలకు వేలు ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంటారు. వాళ్ళు ఒక 100 రూపాయలు ట్రాన్స్ఫర్ వేరే వాళ్ళకి పంపించాలి అంటే బ్యాంకుకు పోయి లేకపోతే పోస్ట్ ఆఫీస్కి పోయి నానా తిప్పలు పడాల్సి వచ్చేది. బట్ నౌ చేంజ్. సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, దాన్ని జీవన ప్రమాణ స్థాయి అంటాం. ఓకేనా? సో అది చాలా తక్కువగా ఉండేది ఫస్ట్ స్టేజ్. ఓకేనా? సో దట్ ఫస్ట్ స్టేజ్ ఈజ్ నోన్ యాజ్ ట్రెడిషనల్ సొసైటీ. దెన్ ఇన్ సెకండ్ స్టేజ్ టేక్ ఆఫ్, ప్రీ కండిషన్స్ ఫర్ టేక్ ఆఫ్. టేక్ ఆఫ్ అంటే ఏంటి? మీరు విమానం టేక్ ఆఫ్ అవుతుంటే చూసారా? విమానం స్టార్ట్ అయ్యేటప్పుడు రన్వేలో కొద్ది దూరం పోయినాక టేక్ ఆఫ్ అయింది, అంతేగాని డైరెక్ట్ ఎగురుతుంది అక్కడ అక్కడక్కడ ఎగిరితే కింద పడుతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం మీ అందరు, మీ ముగ్గురు బండి నడుపుతున్నారా? బండి వచ్చా? నీకు రాదు, వెరీ గుడ్. నీకు మీ ఇద్దరికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఒకటో గేర్ తర్వాత సెకండ్ గేర్, సెకండ్ గేర్ తర్వాత థర్డ్ గేర్ వేస్తాం, అంతేగాని డైరెక్ట్ ఫిఫ్త్ నుంచి వన్కి వస్తామా? రాలేము. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో సిమిలర్లీ టేక్ ఆఫ్ అంటాం అంటే దీనికి ముందు స్టేజ్, మన గ్రోత్ కంటే ముందు స్టేజ్. ఒకటేసారి పై అంతస్తుకు వెళ్ళలేము మనం. 10 అంతస్తుల బిల్డింగ్ ఉంటే డైరెక్ట్ కింద నుంచి పైకి పోతామా? పోము. మనం లిఫ్ట్ లో అయినా సరే ఒకటి తర్వాత రెండు తర్వాత మూడు తర్వాత పోతుంది, కానీ డైరెక్ట్ ఇక్కడ నుంచి పైకి ఎగరం కదా. సినిమాల్లో మాత్రమే ఎగురుతారు హీరోలు, అంతేనా మన నిజ జీవితంలో సాధ్యం కాదు. సో దట్ ఈస్ నోన్ ఎస్ టేక్ ఆఫ్ స్టేజ్. ఓకే. ఇప్పుడు దీంట్లో షిఫ్ట్ ఫ్రమ్ ట్రెడిషనల్ థింకింగ్, సాంప్రదాయ ఆలోచనలకు విరుద్ధంగా మన ఆలోచన ధోరణి మారుతుంది. ఇప్పుడు చూడండి, మీ ఇళ్లలోనే అమ్మాయిలు చదివేందుకు అనేవాళ్ళు మీకు అంటే ముందు దశ. ఇప్పుడు అమ్మాయిలు కాదే, అమ్మాయిలు కూడా కంపల్సరీ ఎంతో కొంత చదువుకోవాల్సిందే అని. సో దట్ ఈస్ ఎ షిఫ్ట్ ఫ్రమ్ అవర్ ట్రెడిషనల్ థింకింగ్. గతంలోని ఆలోచనలకు భిన్నంగా ఇప్పుడు ఉంటున్నాం. ఓకే. దెన్ మౌలిక సదుపాయాల ఏర్పాటు, మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. మీకు మౌలిక సదుపాయాలు అంటే చెప్పాను, అవస్థాపన సౌకర్యాలు అంటే రోడ్డు కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, మరి బ్యాంకింగ్ ఫెసిలిటీ కావచ్చు, బీమా సదుపాయాలు కావచ్చు, అవన్నీ కూడా ఏర్పాటైతాయి సెకండ్ దాంట్లో.
దెన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అగ్రికల్చర్, వ్యవసాయ రంగంలో కూడా మెరుగుదల అనేది వస్తుంది. బికాస్ మెషినరీ, ఇంట్రడక్షన్ ఆఫ్ మెషినరీ, ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ హైబ్రిడ్ సీడ్స్, దెన్ వాట్ యు కాల్ రకరకాల ఎరువులు, ఫర్టిలైజర్స్, ఓకే, ఎరువులు, పురుగుల మందుల వాడకం, అలా వాటితోటి కొన్ని మనకు ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. దెన్ విదేశీ పెట్టుబడులు మరియు రుణాలు, ఎక్స్టర్నల్ ఫండింగ్, విదేశాల నుంచి డబ్బులు వస్తాయి, విదేశాల నుంచి ధనం వస్తుంది, దాంతో యూ కెన్ టేక్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో. ఓకే. దెన్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్, కొత్త కొత్త పారిశ్రామిక సంస్థలు, కేంద్రాలు వస్తాయి. ఇక్కడ ఎట్లనైతే షుగర్ ఫ్యాక్టరీ వచ్చిందో అట్లా కొత్త కొత్త సంస్థలు కూడా మన దగ్గరికి వస్తుంటాయి ఇన్ టేక్ ఆఫ్ స్టేజ్. సో ఫస్ట్ స్టేజ్ ఈజ్ ట్రెడిషనల్ సొసైటీ, సెకండ్ వన్ ఈజ్ టేక్ ఆఫ్ స్టేజ్. ఓకే. దెన్ థర్డ్ స్టేజ్ ఈజ్ టేక్ సెకండ్ స్టేజ్ ఈజ్ ప్రీ టేక్ ఆఫ్ అంటే ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ ముందు మీరు వేరే కాలేజీలో వస్తే ప్రీ ఫైనల్ అంటారు. ఓకేనా. ఇట్లానే టేక్ ఆఫ్ కంటే ముందు దశ ప్రీ టేక్ ఆఫ్, తర్వాత థర్డ్ స్టేజ్ ఈజ్ టేక్ ఆఫ్. ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్, వేగవంతంగా పారిశ్రామికీకరణ జరుగుతుంది, ఎక్కువ సంస్థలు స్థాపించబడతాయి. ఓకే. లీడింగ్ సెక్టర్స్, చాలా సెక్టర్స్ ఏవైతే ఇంపార్టెంటో అవి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంటాయి. ముఖ్యంగా మన మన దేశం దేనికి ప్రసిద్ధి అంటే, మనం ఎక్కువగా ఏది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం? మనం విదేశాల నుంచి ఎక్కువ దిగుమతి చేసుకునేది పెట్రోలియం, డీజిల్. మన దగ్గర లేవు కదా ఎక్కువ. మనం ఎక్కడ ఏది ఎగుమతి చేస్తున్నాం అంటే వస్త్రాలు ఎగుమతి చేస్తున్నాం. అడ్డగోలు ప్రొడక్షన్ ఉంటుంది మన దేశం. వీఆర్ ఎక్స్పోర్టింగ్ దెమ్. ఓకే, మోర్ ప్రొడక్షన్ ఈస్ దేర్. సో వీఆర్ ఎక్స్పోర్టింగ్ టెక్స్టైల్స్. సో అట్లనే మరి వాటికి తోడుగా మనకు రవాణాకు ఎక్కువగా ఇంపార్టెంట్ ఏంటి మన దేశంలో? రైల్వేస్. సో రైల్వేల యొక్క గ్రోత్ అనేది మీరు చూడవచ్చు ఈ స్టేజ్లో, టేక్ ఆఫ్ స్టేజ్లో. ఓకేనా. దెన్ రైజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ రేషియో, పెట్టుబడి పెరుగుదల అనేది ఉంటుంది చాలా మంది దగ్గర. థర్డ్ స్టేజ్కి వచ్చే వరకు ఏమవుతుంది, కొన్ని డబ్బులు మిగిలితే ఏం చేస్తారు? బ్యాంకులలో ఇన్వెస్ట్ చేస్తారు, లేదా డైరెక్ట్ స్టాక్ ఎక్స్చేంజ్, మ్యూచువల్ ఫండ్లలో, షేర్స్లో, స్టాక్ మార్కెట్లో పెడతారు. మీ తండ్రులను తాతలను అడగండి, వాళ్ళకి స్టాక్ మార్కెట్ అంటే తెలియదు, మ్యూచువల్ ఫండ్ అంటే తెలియదు, షేర్స్ అంటే తెలియదు. కానీ మీలో కొద్ది మంది ఇప్పటికే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్, నాకు తెలుసు. అట్లా స్టాక్ మార్కెట్లో పనిచేసే స్టూడెంట్స్ కూడా తెలుసు నాకు, పార్ట్ టైం. ఓకేనా. అట్లా అవేర్నెస్ వచ్చింది, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. సో దట్ పెట్టుబడి రేట్ అనేది పెరుగుతున్నది. అట్లనే ఇప్పటి కాలంలో మరి మీరు ఎట్లా అనుకుంటున్నారో తెలియదు, 100 రూపాయలు వస్తే కొంత భవిష్యత్తుకు దాచుకుందామనే ఒకటి ఆలోచన వచ్చింది కొద్దిమంది. గతంలో వాళ్ళు అట్లా కాదండి, ఎంత వస్తే అంత తాగి తందనాలాడి పారేసేవాళ్ళు. రేపు మన పిల్లలకు అది ఆలోచించే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు చూడండి, కొత్తగా ఉద్యోగం వస్తే వెంటనే ఏదో ఈ స్థలం కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం, ఈఎంఐలు వస్తున్నాయి కదా, ఇప్పుడు వాయిదాల పద్ధతి మీద మనం చెల్లిస్తాం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. సో వీఆర్ ఇన్వెస్టింగ్, అటువంటిది పెరుగుతుంది. ఓకే. అది విద్య వలన కావచ్చు, ఇంకా దేని వలన కూడా కావచ్చు. మీ మీ సీనియర్ జనరేషన్ అడగండి. జస్ట్ మనం నిజ జీవితంలో చూసే పోలీసులనే ఒకప్పుడు చూడండి, వాళ్ళు చాలా ర్యాష్గా ఉండేవారు ఒకప్పుడు. ఇప్పుడు అంతా పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చింది. ఎందుకంటే చాలా మంది చదువుకున్న వాళ్ళే పోలీసులు వెళ్తున్నారు, అంతకుముందు అట్లా ఉండకపోయారు. ఈవెన్ ఎస్ఐ కావాలంటే 10th పాస్ అయితే చాలు. ఇప్పుడు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళే పోతున్నారు. వాళ్ళు కొంత అసలు పిల్లలతో ఎట్లా ప్రవర్తించాలి, ఎవరితో ఎట్లా, కొంచెం స్మూత్నెస్ వచ్చింది. పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటుంది గవర్నమెంట్. అలాంటి షిఫ్ట్ అనేది యూ కెన్ సీ ఎవ్రీవేర్ ఇన్ ద సొసైటీ. దెన్ ఎకనామిక్ సెల్ఫ్ సఫిషియన్సీ, అందరికి కూడా ఆర్థిక స్వయం సమృద్ధి వచ్చింది. దే ఆర్ సెల్ఫ్ సఫిషియంట్. ఇప్పుడు ఇంట్లోనే చూస్తే ఇదివరకు మగవాళ్ళు మాత్రమే ఉద్యోగం చేసేవాళ్ళు, నౌ బోత్ ఆర్ వర్కింగ్. ఓకేనా. అమ్మాయిలు కూడా చేస్తున్నారు కాబట్టి నువ్వెంత అంటే నువ్వెంత అనుకొని విడాకులు కావటం అంటే మనం చాలా వరకు చూస్తాం. దే ఆర్ సెల్ఫ్ సఫిషియంట్ నౌ. ఆర్థికంగా స్వయం సమృద్ధి, అందరు కూడా స్వయం సమృద్ధితో ఉంటారు. ఓకే, వాళ్ళే సంపాదించుకుంటారు, దే ఆర్ సెల్ఫ్ ఎర్నింగ్. ఓకే. దెన్ సంస్థగత ఇన్స్టిట్యూషనల్ చేంజెస్, ఎన్నో సంస్థలు మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా సిడ్బి కావచ్చు, ఐడిబిఐ కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, రకరకాల సంస్థలు ఏర్పాటైన ప్రజలకు అప్పులు ఇవ్వడానికి. ఓకే, ఫర్ ఇన్వెస్టింగ్. దెన్ డ్రైవ్ టువర్డ్స్ మెచ్యూరిటీ పరిపక్వత దశకు, అంటే మాక్సిమం అభివృద్ధి చెందే దశ కంటే ముందు. ఓకేనా. సో ఆ దశలో ఏమిటి? బ్రాడ్ బేస్డ్ డెవలప్మెంట్ కంటేజియస్ అంటే అంటు రోగం లెక్క అన్నట్టు. ఒక దగ్గర డెవలప్మెంట్ వస్తే ఇంకొక రంగానికి పాకుతుంది అది. శరీరంలో ఒక జబ్బు వస్తే మనం సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోలేదు అనుకోండి, ఏమవుతుందండి? ఇంకొక దానికి పాకుతుంది అది. ఇట్ విల్ ట్రై టు స్ప్రెడ్. సిమిలర్లీ మీరు చూడండి, మీ క్లాసులో ఓ 10 మంది సన్నాసి వేషాలు వేస్తే మంచి వాళ్ళు కూడా వాళ్ళ వైపు అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే చెడ్డతనం వైపు అట్రాక్ట్ కావడానికి తొందరగా సోర్సెస్ ఉంటాయి, మనసు అటేపే లాగుతుంది.
అదే మీరు ఇద్దరు వచ్చి మంచిగా సిన్సియర్గా చదువుకుంటుంటే అందరు చదువుకుంటారా? తక్కువ మంది అట్రాక్ట్ అవుతారు మంచి వైపు, కానీ చెడు వైపు మాత్రం తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఓకేనా? ఇప్పుడు నేను ఈ ఈ బుక్స్ ఈ అబ్బాయికి ఇచ్చి, ఈ మధ్యలో ఒక బుక్ మాత్రం ముట్టుకోకుండా మిగిలిన ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటే, ఈ మధ్యలో బుక్ లో సార్కి సంబంధించిన సీక్రెట్ ఉందేమో అని చెప్పి అటు పోయి అదే చూస్తా బుద్ధి అయితే. ఎందుకంటే సార్ ఇది ఒక్కటే ముట్టుకోవద్దని చెప్పి ఏమున్నది అబ్బా ఇందులో, ఏమైనా ఏం బొమ్మలు ఉన్నాయి, ఏమున్నాయి సీక్రెట్ సార్కు సంబంధించి చూడాలని చెప్పి గోడ చాటున పోయి ఇది ఒకటే ఓపెన్ చేస్తారు, మిగిలిన ఏది ముట్టుకోండి. ఓకే. సో అట్లా మనం విస్తృతం, అభివృద్ధి అనేది విస్తృతం అవుతుంది. ఒక రంగంలోకి వచ్చింది ఇంకొక రంగానికి పాకుతుంది, ఎట్లయితే చెడు ఈజీగా పాకుతుంది. ఓకేనా? దెన్ పెట్టుబడులు స్థిరంగా కొనసాగుతాయి. అంటే మీన్స్ దోస్ హూ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ దే విల్ ట్రై టు కంటిన్యూ ద సేమ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రై టు ఇంక్రీజ్ దోస్ ఇన్వెస్ట్మెంట్స్. పెట్టుబడులు అనేవి పెడతారు, ఎవరైతే పెట్టారో వాటిని స్థిరంగా కొనసాగించడానికి ఇష్టపడటం అనేది జరుగుతుంది. ఓకే. సిమిలర్ రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, నిజ తలసరి ఆదాయం పెరుగుతుంది. నిజ తలసరి ఆదాయం అంటే ఏంటి? ద్రవ్య తలసరి ఆదాయం అంటే ఏంటి? మానిటరీ అంటే ఏంటి? రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఆ? నిజ తలసరి ఆదాయం అంటే ఇప్పుడు చూడండి, ఈ జామకాయ ఒక సంవత్సరం క్రితం 5 రూపాయలకు ఒకటి. ఓకేనా? ఇప్పుడు 10 రూపాయలకు ఒకటి అయింది అనుకో. నాకు సంవత్సరం క్రితం నా దగ్గర 5 రూపాయలు ఉన్న ఒకటే జామకాయ వచ్చింది, ఇప్పుడు 10 రూపాయలు ఉన్న ఒకటే జామకాయ వచ్చింది. నా డబ్బులు పెరిగినాయి కానీ జామకాయలు వచ్చేది పెరిగిందా? పెరగలేదండి. నా దగ్గర జేబులో 5 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 10 అయింది. అప్పుడు ఒకటే జామకాయ వచ్చింది, ఇప్పుడు ఒకటే జామకాయ వచ్చింది. సో దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. దీన్ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం. అంటే డబ్బులతోటి మనం ద్రవ్యంతోటి ఏదైతే కొనగలుగుతున్నామో దాన్ని సూచించేది తలసరి ఆదాయం అంటాం. అదే మామూలు తలసరి ఆదాయం అంటే ఏంటి? ఇంతకుముందు 5 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 10 రూపాయలు అయింది. అది ద్రవ్య తలసరి ఆదాయం, ద్రవ్యం రూపంలో చెప్తాం. ద్రవ్యంతో ఎన్ని కొనగలుగుతామో దాన్ని చెప్పేది నిజ తలసరి ఆదాయం. ఈ సంవత్సరం క్రితం ఒకటే జామకాయ, సంవత్సరం తర్వాత కూడా ఒకటే జామకాయ. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, నిజ తలసరి ఆదాయం. కానీ నిజ తలసరి ఆదాయం అనేది పెరుగుతుంది ఈ స్టేజ్లో. ఓకేనా? పెరుగుతుంది అంటే ఇది గతంలో ఎట్లనైతే 5 రూపాయలు ఉన్నది, ఇప్పుడు మహా అంటే 6 రూపాయలు అవుతుంది. కానీ నా దగ్గర 5 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు. ఇది ఒకటి ఒకటి ముప్పావు జామకాయ వస్తుంది, ఇంకా ఇంకా దీంట్లో కూడా సగం వస్తుంది, నాకు సగం కంటే ఎక్కువనే వస్తుంది. దట్ ఈజ్ రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఓకే. రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగకుండా నాకు నాకు ఓన్లీ డబ్బులు పెరిగితే లాభం లేదు. ఓకేనా? ఎందుకంటే ధర కూడా పెరిగింది మరి దానికి తగ్గట్టుగా. ఓకేనా? ధర పెరగకుండా నా దగ్గర ద్రవ్యం పెరిగితే దట్ ఈస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్. దెన్ సాంకేతిక పరిజ్ఞానం పరిపక్వత, అంటే మంచి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఓకేనా? టెక్నాలజీ యూ కెన్ సి ఇంప్రూవ్డ్ టెక్నాలజీ. ఓకే. దీని ఆర్థిక వ్యవస్థ యొక్క బలం, ఎకనమీ స్ట్రెంత్ ఇన్ ఎకానమీ యూ కెన్ సి. ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకు లోను కాదు, ఎంతో కాలం స్థిరంగా ఉంటుంది. దేశం ఎటువంటి విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఎకానమీ విల్ బి స్ట్రెంగ్థెన్డ్. ఓకే. దెన్ లాస్ట్ స్టేజ్ ఇస్ అధిక వినియోగ సమాజం, ద ఏజ్ ఆఫ్ హై మాస్ కన్సంప్షన్. ఇక అడ్డగోలు వాడుతుంటారు జనాలు, ఎందుకంటే డబ్బులు విచ్చలవిడిగుంటాయి జనాల దగ్గర. ఓకే. సో దే విల్ స్పెండ్, దే కెన్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ వేరియస్ ఐటమ్స్. అవి రకరకాల వస్తువులకు సంబంధించిన, వస్తు సేవలకు సంబంధించిన వాటి మీద ఎంతో రకం ఖర్చు చేయవచ్చు, ఎంతో భారీ ఎత్తున. ఓకేనా? సో దట్ ఈజ్ ఎందుకంటే వాళ్ళ